రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ సపోర్ట్ చేసిన మొదలు వ్యతిరేకమైన సోనియా గాంధీ సపోర్ట్ చేసిన ఆయన మీద హైకమాండ్ మీద నమ్మికున్నది ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు, రా హనుమంతన్న రా, మేము గెలిపిస్తాం. బడుగు బలైన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీలకు ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా. నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు? నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా. నేను కష్టపడి ఇయ్యాలని కూడా ఆనాడు కేసులు పెట్టి అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా. నేను ఇప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకుంటున్నారు, మంచిదే. ఇవాళ అవినీతిని బయట పెడుతుంది, మంచిదే. కానీ కేసులు కూడా విత్డ్రా చేయాలన్నా లేదా? ఇవాళ కూడా నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా. ఇవాళ కూడా ఖమ్మంలో ఏది ఏఐసిసిలో ప్రోగ్రామ్ చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూలో ఇప్పటికి కూడా నా మీద కేసు ఉన్నది. ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు, చాలా మంది కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి గారి ఫోల్డర్ ఆర్డర్తో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా అన్ని కేసులు విత్డ్రా చేయాలి. న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నా. కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా మోసి జైలుకు పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు. వాళ్లకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్లో. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వానికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా. తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్ర కులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రా హనుమంతన్నా, నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను ఎక్కడికి పోలేదండి. నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి, రాలేరు, అదేవిధంగా వరంగల్, వరదనపేట, ఖమ్మం, పాలేరు దానికి పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు. ఏది మన మాణిక్ రాక్ చెప్పిండు, ఈ ప్రాంతాలు వాళ్ళు మళ్ళీ నేను